హలో హాయ్ అండి. ఈజీగా టేస్టీగా మంచి రెసిపీ అండి సమోసాలు. ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో చూద్దాము. పిల్లలకు మనం బయట నుంచి కాకుండా ఇలా ఇంట్లోనే చేసి పెడితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీగా ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చినా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. చాలా ఎమ్మీగా ఉంటుందండి. మా పిల్లలకైతే చాలా ఇష్టం. చాలా ఈజీ ప్రాసెస్లో సమోసాలు చేసుకోవచ్చండి. ఎంత శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఒక స్టప్ మాత్రమే మనకి ఈజీ, అన్నీ ఈజీనండి. స్టప్ కింద మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే సమోసాలు అండి. ఇలాంటి సమోసాలు మనం ఇంట్లో వేసి పెట్టామంటే చాలా పిల్లలకు చాలా టేస్ట్ ఉంటుందండి. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోయేదాం. నేను ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను. ఒక స్పూను ఒక చిటికెడంతా సాల్ట్ వేసి కలిపాను. తర్వాత బటర్ కానీ నెయ్యి కానీ నెయ్యి కానీ వేడి చేసుకోండి. ఇది ఇంపార్టెంట్ అండి సమోసాలకి. ఇది మెయిన్ ట్రిప్. చూడండి, వేడి వేసుకున్నాక మనం వేసిన పిండిలో వేసేయండి. వేసి స్పూన్తో మంచి కలపండి. తర్వాత చేతితోని మొత్తం ఆయిల్ మొత్తం పిండికి పట్టేటట్టు కలపండి. ఇట్లా పట్టుకుంటే పిండి ముద్దలు అవ్వాలి, అప్పుడు ఆయిల్ సరిపోయినట్టు. లేకపోతే కొంచెం ఆయిల్ వేడి చేసుకొని వేసుకోండి. ఆయిల్ కానీ బటర్ ఏదైనా వేసుకోవచ్చు, మనం ఏది వేసుకున్న టేస్ట్ ఉంటుంది. చూడండి, ఇలా పిండి ముద్దలా మంచి కలపండి. గట్టిగా కలిపి ఒక 2 hours నాననివ్వండి. తర్వాత ఆనియన్స్ ఒక 1/2 kg తీసుకుంటున్నాను నేను. మీరు ఎక్కువ అయినా తీసుకోవచ్చు. తర్వాత ఫ్రై చేస్తున్నాను. ఆనియన్స్ ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నాను. మంచి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. 50% వేగాలి. వేగాక చూడండి, నేను 50% అయితే వేగుతున్నాయి. చూడండి, ఈ స్టేజ్ వచ్చాక ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి మంచి వేగాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ చిటికెడు పసుపు వేసి కలుపుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే కారం వేయండి. కారం అనేది మన టేస్ట్ తగ్గట్టు వేయండి. మన కర్రీలో వేసినట్టు వేయొద్దు, కొంచెం వేయాలి. చిటికెడు ధనియాల పొడి, చిటికెడు మసాలా వేయండి. మీరు వేసాక ఓన్లీ ఆనియన్స్ ఇష్టం లేని వాళ్ళు ఆలు ఉడకబెట్టిన ఇదే ప్రాసెస్లో వేసేయచ్చు. చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి, అయిపోయింది, మన దగ్గర పడిపోయింది. కలిపి దించుకొని కారం వేసినాక 5 minutesకి దించేసేయండి. ఈజీగా అయిపోతుంది. ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇది మనం చల్లారనివ్వాలి. ఆయిల్ అనేది సపరేట్ చేయాలండి. ఆయిల్ అనేది ఎక్కువ వేయకూడదు. చూడండి, నేను పిండి తీస్తున్నాను. ఈజీగా, చాలా ఈజీ అండి సమోసాలు చేయడం. నేను చేసిన పద్ధతిలో చేయండి, మీకు ఈజీగా అయిపోతుంది. పిండి అయితే మంచి నానిందండి. చూడండి, తాలుస్తున్నాను. సన్నగా తాలవాలండి. మన దొడ్డుగా ఉండకూడదు. దొడ్డుగా అయితే, లావుగా అయితే అస్సలు ఉండకూడదు. మన పూరి అనేది సన్నగా తాలవాలి. చూడండి, నేను చూపించినట్టు ఎంతవరకు సాగితే అంతవరకు తాలవండి. చూడండి, నేను తాలుస్తున్నాను. కొంచెం పిండి వేసుకుంటే తాలుస్తున్నాను. పిండి అయినా మనం చూసుకుంటే వేయాలి. చూడండి, ఇంత సన్నగా తాలవాలి. సాగేంత వరకు తాలవాలండి. మంచి రౌండ్గా రావాలి. రౌండ్గా రాకపోతే ఏదైనా ప్లేట్ తీసుకొని వత్తేసేయండి రౌండ్గా వచ్చేటట్టు. నేనైతే రౌండ్గా చేస్తున్నాను. కొంచెం సేపు అయినా పర్లేదని రౌండ్గా రావాలి. చూడండి, ఇంత సన్నగా తాలుస్తున్నాను. ఇంకా సన్నగా తాలవాలండి. చూడండి, తాలుస్తున్నాను. నేను చేసినట్టు చేసి చూడండి, చాలా బాగుంటుంది. పిల్లలు అయితే, నేనైతే ఎక్కువ శాతం మా పిల్లలకు ఇంట్లోయే పెడతాను. బయట అయితే చాలా తక్కువ. బయట ఫుడ్ అస్సలు పెట్టాను. ఇంట్లోయే పిల్లలు ఇష్టంగా తింటారు. చూడండి, ఎంత బాగా పేపర్ లెక్క వచ్చింది. ఇలా సన్నగా తాలవాలండి. చూడండి, నెక్స్ట్ ఇది మెయిన్ అండి. సమోసాలు చేయడానికి చాలామంది రకరకాలుగా అవసరాలు పడతారు. చూడండి, ఇలా కాటు 4 భాగాలు విడదీయండి. చూడండి, ఇట్లా చాక్తోని లైన్ లెక్క గీయండి. గీసాక ఇలా సపరేట్ చేసుకోవాలి. అందులో మధ్యలో స్టవ్ పెట్టండి. నేను చెప్పినట్టు చేయండి. చూడండి, మా వీడియోని మంచిగా క్లియర్గా చూడండి. క్లియర్గా చూపిస్తున్నాను. మధ్యలో కొంచెం స్టఫింగ్ తీసుకోవాలి. మీకు వీలైనంత మీ పొడి ఎంత సైజు ఉంటే అంత స్టఫింగ్ తీసుకొని మధ్యలో పెట్టండి. పెట్టాక లాస్ట్ ఎడ్స్ ఉన్నాయి కదా, లాస్ట్ వాటిని వాటర్ పైన పెట్టుకొని ఎడ్జస్ట్ అన్నీ క్లోజ్ చేసుకోండి. చూడండి, ఇలా చూడండి, నేను ఎట్లా చేస్తున్నాను. అలా ఎడ్జస్ట్ అన్నీ క్లోజ్ చేసుకోండి. ఇట్లా మంచిగా ఒత్తుకోవాలండి. అసలు మనకి ఆయిల్ తగలొద్దు, నూనె స్టవ్ బయటికి రావద్దు. ఇలా ఒత్తుకున్నాక మళ్ళీ చూడండి, ఇటు సైడ్ గిన క్లోజ్ చేసుకోండి. చూడండి, సమోసా లెక్క వచ్చేసిందా. ఇటు సైడ్ గిన క్లోజ్ చేసుకోండి.
సరిగ్గా ఒత్తేసుకొని మళ్ళీ పైన గిన్నె ఆయిల్ పెట్టుకొని, సారీ ఆయిల్ కాదు వాటర్ పెట్టుకొని, వాటర్లో మనం మైదా పిండి కలిపి వేగిన పెట్టుకోవచ్చు, ఈజీగా అతుక్కుంటుంది. నేనైతే ఓన్లీ వాటర్ తీసుకున్నాను, మీరు మైదా పిండి గిన్నె కలిపి తీసుకోండి, ఈజీగా అతుక్కుంటుంది. చూడండి ఇలా నేను అంటు పెట్టండి. చూడండి అయిపోయింది, సమోసా అయిపోయింది, మనం డీప్ ఫ్రై చేసుకోవడమే. చూడండి సమోసా రెడీ అయ్యింది. ఇంత ఈజీ ప్రాసెస్లో చాలా ఈజీగా ఎమ్మీగా మంచి టేస్ట్లో సమోసా రెడీ అయింది. నెక్స్ట్ ఇంకోటి చేసి చూపిస్తున్నాను మీకు ఐడియా కోసము. చూడండి ఇలా ఎడ్జస్ట్ అనేది అతికించాలండి. అటు లాస్ట్ది ఇటు లాస్ట్ ఎడ్జస్ట్ అనేది అతికించి దాన్ని మళ్ళీ ఇట్లా ఇలా అని ఇటు సైడ్కి అతికించి మూసేసేయాలి. మిగిలిన పార్ట్ మొత్తం మూసేసేయాలి. మనం అతికించడం అనేది మెయిన్ పాయింట్ అండి. మంచిగా అతికిస్తే స్టఫ్ అనేది బయటికి రాదు. చూడండి ఎంత బాగా వచ్చిందో సమోసా. చూడండి అస్సలు మనము ఇంట్లో చేసినాయి అంటే ఎవ్వరు నమ్మడు, హోటల్ స్టైల్లో చాలా బాగా టేస్టీగా ఉంటుందని. చూడండి ఇలా వచ్చిందో సమోసా. ఒక్కొక్కరు నానా తంటాలు పడతారు, కానీ ఇలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చండి. నెక్స్ట్ నేను ఆయిల్ పోసుకుంటున్నాను. మంచిగా ఆయిల్ లో ఫ్లేమ్లో కాకుండా మరి మీడియం ఫ్లేమ్లో కాకుండా పెట్టండి, మామూలుగా పెట్టండి. ఎక్కువ వేడి కావద్దు, తక్కువ వేడి కావద్దు, మీడియంగా ఉండాలి ఆయిల్ అయితే. చూడండి నేను చేసుకున్న సమోసాలన్నీ స్టఫ్ పెట్టుకునే అన్నీ ఒకటి వేసుకున్నాను. చూడండి కొంచెం ఆయిల్ బయటకు వచ్చింది, ఏమీ కాదు. చూడండి ఒక్కొక్క సమోసా వేసుకుంటున్నాను. మంచి పొంగుతాయండి, టేస్ట్ కింద మంచిగా అవుతుంది. మనము పిండిలో ఆయిల్ వేసాం కదా, దానివల్ల మనకు సమోసాల పిండి మంచి నోట్లేసి కడిగిపోతుంది. గజ్జలు చేసినా మనం పూలలు చేసినా కానీ ఇదే మెయిన్ పాయింట్. పిండిలో ఆయిల్ కొంచెం వేడి చేసి పోయాలి. 1/2 kgకి చిటకంత ఆయిల్ పోయాలి. చూడండి సమోసాలు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. సపరేట్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చాలా ఎమ్మీగా టేస్టీగా ఎంత బాగుంటాయో మీరు గిన ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళు గిన చాలా మెచ్చుకుంటారు మిమ్మల్ని. సో మీ ఇంట్లో వాళ్ళ గిన చేసి పెట్టండి. నెక్స్ట్ ఒక్కొక్కటి వేసుకుంటున్నాను. చాలా ఈజీ. మనము ఏంటంటే స్టఫ్ ఒకటి, మనం తాల్చుడు అతుకు పెట్టుడు ఒకటి కొంచెం టైం పడుతుంది. ఫ్రై చేసేది అయితే ఈజీ. నేను అన్నీ ఒకసారి పెట్టుకొని ఫ్రై చేయవచ్చు. ఇంట్లో ఎవరైనా 2-3 ఉంటే ఒక్కొక్కటి ప్రాసెస్ చేస్తే అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. ఒకరికైతే కొంచెం టైం పడుతుంది. చూడండి నేనైతే నాకైతే 1/2 hour పట్టింది. ఫ్రై చేసేది అయితే ఈజీ చేసేసిన. చాలా మనకు పావు కిలో పిండి తీసుకుంటే చాలా అవుతాయండి సమోసాలు అయితే, చాలా సమోసాలు అవుతాయి. చాలా సూపర్గా ఎమ్మీగా అవుతాయండి. ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే సమోసాలు ఎంత బాగా వచ్చినాయో. మా అబ్బాయి అయితే చాలా ఇష్టము, ఎప్పటి నుంచో సమోసాలు అని నా ప్రాణం తింటుండో, వాడి కోసమే స్పెషల్గా చేస్తున్నాను. చూడండి ఎంత బాగా ఎమ్మీగా టేస్టీగా ఎంత బాగున్నాయి సమోసాలు, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. ఇలాంటి సమోసాలు మీరు రెడీ చేసుకోండి. ఎంత టేస్టీగా మంచి ఎమ్మీగా ఉంటాయండి. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం బయట తెచ్చుకుంటాం కానీ ఆ బయట కన్నా చాలా బాగుంటుంది. సాస్ అవైలబుల్గా ఉంటే సాస్ వేసుకొని తినొచ్చు. చాలా బాగుంటాయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. ఎమ్మీగా ఉండే సమోసాలు రెడీ అయిపోయినాయి. టేస్ట్ చూద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుందండి. చూడండి ఒకటి తీసుకొని టేస్ట్ చూస్తున్నాను. ఎంత బాగుందో టేస్ట్ అయితే. చాలా మంచి కుదిరినాయి సమోసాలు అయితే. నాకు ఫస్ట్ టెన్షన్ అనిపించింది, ఎలా చేస్తానో ఎలా అవుతుందో అని టెన్షన్ అనిపించింది, కానీ టెన్షన్ ఏం లేదు, చాలా బాగున్నాయండి. ఇంకెందుకండి ఆలస్యం, ఇక ట్రై చేయండి. ఇలా వచ్చిందని నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంచి రెసిపీ అండి. మీకు మీ ఇంట్లో వాళ్ళకి నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకెందుకంటే ఆలస్యం, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు ఇంకేమైనా రెసిపీస్ కానీ కావాలంటే, ఇంకేమైనా వంటకాలు ఏదైనా డౌట్ ఉన్నా ఏదైనా కావాలన్నా కామెంట్ రూపంలో చెప్పండి.